ఓం సల్లక్షణసమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. రెండవ అధ్యాయం. ఏ శ్లోకం మీరు చెప్పండి చూద్దాం. మీరేం చెప్తారు. మీరు రాకపోతే ఆగిపోతుంది ఏమిటి? పద్దెనిమిది చెప్పండి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా అభవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? రోగం చెప్పకుండానే టెస్టులు రాస్తున్నాడు అన్నమాట. డాక్టర్ ఘనుడైపోయాడు. రోగం చెప్తేనైనా కనీసం టెస్టులు రాయాలి. మనం అడిగిన ప్రశ్న ఏమిటి? మనం రోగం ఏమిటని అడగల, ఆరోగ్యం అంటే ఏమిటి అని అడిగాం. తెలియదు అతనికి, చెప్పడు. ఎందుకంటే డాక్టర్ ఏం నేర్చుకుంటాడు, ఏం చదువుకుంటాడు? రోగాల గురించి చదువుకుంటాడు. 5 సంవత్సరాలు కష్టపడి రోగాల గురించి చదువుకుంటాడు, కానీ ఆరోగ్యం అంటే చెప్పలేడు. మహా అయితే చెప్పగలిగితే రోగం లేకపోవటం ఆరోగ్యం అంటే. అంతేనా? ఇంతకంటే వేరే నిర్వచనం లేదు. కానీ అదే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయుర్వేదం డాక్టర్ అనకూడదు, కొంచెం మర్యాదగా వైద్యుడు అనాలి మనం. ఆయుర్వేదం వైద్యుడైతే ఏం చేస్తాడు? ఆరోగ్యంతో పోల్చి రోగాన్ని చెప్తాడు, కానీ రోగాంతో పోల్చి ఆరోగ్యాన్ని చెప్పడు. ఆరోగ్యవంతమైన దేహంతో పోల్చి రోగం అంటే ఏదో తేడా వచ్చిందని చూపిస్తాడు. అట్లాగే వేదాంతం ఏం చేస్తుంది అంటే దీన్ని అర్థవాదలింగం అంటారు. అర్థవాదలింగం అంటే ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. చెప్పండి. అంటే ఉన్న ఆత్మను వివరించి చెప్పటం, ఆత్మ గురించి, సత్యం గురించి వివరించి చెప్పటం. అనాత్మ ఖండన అంటే లేని జగత్తు గురించి కూడా స్పష్టంగా చెప్పటం. ఏమిటి? అది లేదని నిర్ధారణ చేయటం కూడా వేదాంతంలో ప్రక్రియ. అదే పోకడలో సాగుతున్నాయి ఇక్కడ మనకు శ్లోకాలన్నీ కూడా. ఆత్మ యొక్క ప్రశంస, అనాత్మ ఖండన. ఉన్న ఆత్మ యొక్క సత్యత్వాన్ని ప్రతిష్ఠ చేస్తూ లేని జగత్తును ఖండించుకుంటూ వెళ్తుంది భగవద్గీత. ఆ పోకడలో ఎట్లాగూ మనకు పైన చెప్పిన శ్లోకాలన్నీ కూడా అట్లాగే వచ్చినాయి. ఉన్న ఆత్మస్వరూపం ఎందుకు ఎట్లా చెప్పాల్సి వస్తుంది అంటే, జీవుడికేమో సంసారమే సత్యంగా బాగా ఉన్నట్టుగా దోస్తుంది. అసలు ఉనికి గురించి, సత్యం గురించి తెలియదు. నిజానికి ఏమిటి? ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే, జగత్ అనేది అసలే లేనిది. అటువంటి ఈ అయోమయ స్థితిలో ఉన్న జీవుడికి స్పష్టత కావాలి. వాడికి లేనిదేమిటి? స్పష్టత. మనం చెప్పుకున్నామేమిటి? 2 అనుభవాలు ఒక్కసారిగా కలుగుతాయి వాడికి. ఏమిటది? తాను ఉండే స్వరూపుడు కాబట్టి నేను ఉండాలని అనుకుంటాడు, ఎప్పటికీ ఉండాలి, శాశ్వతంగా ఉండాలని అనుకుంటాడు.
అసలు ఈ కోరిక వాడికి ఎందుకుంది? వాడు శాశ్వత స్వరూపుడే గనుక, జీవుడికి మరణం లేదు కనుక, నిత్య స్వరూపుడు కనుక నేను ఎప్పటికీ ఉండాలనుకుంటాడు. 90 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉండాలని అనుకుంటాడు, 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉండాలని అనుకుంటాడు, ఉండే స్వరూపుడు కనుక. కానీ అదే సమయంలో దేహానికి చావు అనే ఒక స్పర్శ కనిపిస్తోంది వాడికి లోకంలో, కాబట్టి ఆ మరణ భయం కూడా ఉంది వాడికి, ఆ భయం కూడా ఉంది, ఉండే స్వరూపం కూడా తెలుస్తుంది. అంటే వాడి గ్రహింపులో స్పష్టత లేదు, వాడేమిటో వాడికి అర్థం కావటం లేదు కనుక ఆ స్పష్టత లేని జీవుడికి బోధ ఏం చేస్తుంది? ఆత్మ ప్రశంస చేసుకుంటూ భగవద్గీత అనాత్మను ఖండించుకుంటూ వెళ్ళిపోతుంది. అదే పోకడలో వస్తున్నాయి మనకు పైనుండి కూడా శ్లోకాలన్నీ కూడా. ఆ శ్లోకాలు వస్తున్నప్పుడు మనకు పోయినసారి మనం ఒక శ్లోకం చెప్పుకున్నాము, అంతవంత ఇమే దేహాః, ఇమే దేహాః ఈ దేహములు అంతవంత అంతము కలవి, నిత్యస్య ఉక్తాః శరీరిణః, శరీరిణః శరీరం కలవాడైన శరీరి అన్నారు అక్కడ, దేహం కలవాడైన దేహి అన్నట్లు శరీరం కలవాడైన ఈ శరీరి నిత్యస్య ఉక్తాః నిత్యుడని చెప్పబడుతున్నాడు. ఇంకా వాడికి 2 విశేషణాలు చెప్పారు. ఏమిటది? అనాశినః అప్రమేయ. ఆ శరీరం ఎటువంటి వాడు? అనాశి, నాశం లేనివాడు. అప్రమేయ, దేనితోనూ కొలవబడనివాడు. ఇంకా అది చూపించి చెప్పి తస్మాత్ యుధ్యస్వ అన్న. ఇప్పుడు కొలవబడేవాడు అన్నప్పుడు మనం అప్రమేయ స్వరూపానికి ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటి? కొలిచేదాన్ని ప్రమాణం అంటారు, కొలవబడేదాన్ని ప్రమేయం అంటారు. అంటే మనం ఒక లీటర్ బాటిల్ ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటది? లీటర్ బాటిల్ ఏమో ప్రమాణం, స్టాండర్డ్. దానితో మనం లోపలున్న ఏదైనా పదార్థాన్ని కొలుచుకుంటూ వెళతాం. కొలవబడే దానితో కొలిచే దానితో కొలవబడేది కొలవబడుతుంది, కానీ దానితో ఇది కొలవబడుతుందా? కొలవబడదు. అట్లాగే శరీరి అప్రమేయ స్వరూపుడు, అంటే వాడు ప్రమాణ స్వరూపుడు, స్టాండర్డ్. వాడి చేత అన్నీ కొలవబడుతున్నాయి, కానీ ఈ కొలవబడే వాటి చేత వాడు కొలవబడడు. అది చెప్పారు అక్కడ స్పష్టంగా. అది మన జీవితంలో కూడా మనం ఆ అనుభవంలో గుర్తించాలి. అన్నిటినీ తాను కొలుస్తున్నాడు, ఇది ఇట్లా అదట్లా అని, కానీ వాటి చేత తాను ప్రభావితుడు కాకూడదు అనేది అప్రమేయ స్వరూపం అని శరీరికి చెప్పారు. తస్మాత్ యుద్ధస్వ, ఈ కారణం చేత యుద్ధం చేయ అర్జున అన్నారు. అక్కడ అర్జునుడికి చెప్తున్నారు కాబట్టి కథా సందర్భంగా ఈ మాట ఆదేశం అని చెప్పుకున్నాం. యుద్ధస్వ అంటే ఆదేశం. అది యుద్ధ శబ్దానికి యుద్ధస్వ అన్నది లోట్ ప్రత్యయంలో ఆదేశాన్ని చూపిస్తున్నారని చెప్పుకున్నాం. ఆ కారణం చేత ఇప్పుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నారు. మనమేం చేయమంటున్నారు? మనమేం యుద్ధం చేయాలి? యుద్ధం అంటే ఏమిటి అసలు? యుద్ధం యొక్క రూపం ఏమిటి? జయము, జయాపజయాలు ఉండేది యుద్ధం. ఇంకా ఎందుకు చేస్తారు అసలు? ఇద్దరు ప్రత్యర్థులు ఢీకొంటారు. ఢీకొన్న తర్వాత ఇద్దరు యుద్ధం చేస్తే ఒకరికి జయం ఒకరికి అపజయం వస్తుందని మనకు తెలిసిన సాధారణ భాష. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఇది కురుక్షేత్ర యుద్ధం అని చెప్పుకున్నాం. కురు అంటే ఆచరించు అని అర్థం, కురుక్షేత్రం అంటే ఆచరణ యుద్ధం, ధర్మాచరణ. ఇంకా కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, మొట్టమొదటి 2 పదాలు ఏమిటి భగవద్గీతకు? ధర్మక్షేత్రము, కురుక్షేత్రము. అక్కడ యుద్ధం చేయమంటున్నారు స్వామి. అంటే మనకు ఇక్కడ మన జీవితంలో జరిగే యుద్ధం ఏమిటి? కురుక్షేత్రంలో, కర్మాచరణ అనే ఈ క్షేత్రంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మనని యుద్ధస్వ అంటున్నారు స్వామి అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాధర్మాల మధ్య యుద్ధం జరుగుతుంటే నువ్వు ధర్మపక్షం నిలబడి యుద్ధం చేయమని ఆదేశం చెప్తున్నారు. ఇప్పుడు ధర్మాన్ని మనం గెలిపించాలి, అంతేనా? గెలుపోవటం ఉంటాయి అన్నారా యుద్ధంలో? ధర్మాన్ని గెలిపించాలి. ధర్మం ఏమైనా బీజేపీ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా గెలిపించడానికి? ఎట్లా గెలిపిస్తాం ధర్మాన్ని మనం? చెప్పండి. పోనీ అదేమన్నా రాజ్యమా? అది రాజ్యము కాదు, పార్టీ కాదు. ఇప్పుడు దాన్ని ఎట్లా గెలిపిస్తాం? ఎవరికి వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టాలంటే ముందు మనం గుర్తించవలసింది ఏమిటి? ధర్మం అనేది ఒక లక్షణం. లక్షణం అంటే ఎట్లా? ఇప్పుడు మంచితనం అనేది లక్షణం కదా.
మంచితనం నిలబడాలంటే ఏం చేయాలి? మంచితనం నిలబడాలంటే లోకంలో ఏం చేయాలండి? అందరూ మంచివాళ్ళు కావాలి, అంతేనా? అట్లాగే ధర్మం నిలబడాలంటే అదేమైనా చెట్టు అయితే నాటేవాళ్ళం, నాటితే నిలబడేది చక్కగా. అది చెట్టు అయి ఉంటే బాగుండేది, అందరు నాటేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ధర్మాన్ని ఎవరి దగ్గర నిలబెట్టాలి? ధర్మాన్ని ఆచరించే వాడి దగ్గర నిలబడుతుంది ధర్మం, అంతే కదా? అంటే ఇప్పుడు ఏమైంది? చెట్టు అయితే నాటేయచ్చు, కానీ మొత్తం అంతా బాధ్యత వీడి మీద ఉంది. ఇప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలంటే నువ్వు ధర్మిగా మారాలి. దాన్ని ఏమంటారు? ధర్మి అంటారు. జ్ఞానం జ్ఞాని, ధర్మం ధర్మి, త్యాగం త్యాగి, అది కలవాడు అని అర్థం. ఇప్పుడు ధర్మం ఎవరి దగ్గర నిలబడుతుంది? ధర్మి దగ్గర నిలబడుతుంది. ధర్మి ఎవరు? అర్జునుడా? మనందరం ధర్మాన్ని నిలబెట్టాలి. అంటే ఏది ధరించగలమో దాన్ని నిలుపుకోవాలి, ఏది ధరించలేమో దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆ ధర్మాధర్మాలకు మధ్యలో యుద్ధం జరుగుతోందట. మనం ఎటువంటి ధర్మాన్ని నిలబెట్టాలి అంటే, మనిషి తనకేది ధర్మం అనుకుంటాడు? బెనిఫిట్ ఉన్న ధర్మం అటు. అమ్మో, మీ నిర్వచనాలే తేడాగా ఉన్నాయి. బెనిఫిట్ ఉన్న ధర్మం అనుకునే లౌకిక ధర్మం అదే కదా. లోకంలో మనుషులు అట్లాగే బ్రతుకుతుంటారు. ధర్మం అంటే ధరించగలిగినది. బెనిఫిట్ అన్నారు కదా, దాన్ని లాభం అంటాం మనం. అవును, లాభం ఏంటి? ఏది మీకు లాభం చెప్పండి పోనీ. ఏది లాభం? లాభం నిలిచిందా? వచ్చిన లాభం ఏదైనా మీరు ధర్మం అనుకొని చేసిన లాభాలన్నీ నిలిచినాయా? లాభ శబ్దానికి సంస్కృతంలో దులభష్ ప్రాప్తో ధాతు, పొందింది లాభం. పొందిందంటే మళ్ళీ పోగొట్టుకోకూడదు. సంస్కృత భాషలో ఏ పదం చెప్పినా దానికి ఆ పదం ఏం అర్థం చెప్తుందో దానికి వ్యతిరేకమైన అర్థం మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. అది స్పష్టత. సాంఖ్యం అంటేనే స్పష్టత. ఇప్పుడు పొందింది అని అంటే పొందింది ఇంకా మళ్ళీ పోగొట్టుకోకూడదు. మనకి ఏ లాభమైనా పొందింది ఇంతవరకు పోగొట్టుకోకుండా మిగిలిపోయిందా? అన్ని టెంపరీగా అప్పటికి పొంది మళ్ళీ వెంటనే ఏమవుతాయి? వెంటనే టాటా అంటాయి అవి, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటాయి. నువ్వు పొందినవన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకేది ధర్మం అయింది ఇప్పుడు? లాభం కోరే ధరించాననుకొని ఆచరించిన ధర్మాలేవి కూడా తనకు ధర్మాలు కాలేదు. కాబట్టి సాధన ధర్మాన్ని ఆచరించమనేది భగవద్గీత బోధ. సాధన అంటే ఏమిటి? అప్పుడు మళ్ళీ సాధన అంటే మీకు సామాన్య భాషలో ఒకే వాక్యంలో అర్థం గుర్తుపెట్టుకోవాలంటే చెప్పమంటారు దాన్ని? నిజం తెలిసి బ్రతకడం. ఇంతే సాధన అంటే. మరి మీరు ఎప్పుడు చూసినా సాధన అంటే నియమాల లిస్ట్ ఇస్తుంటారు కదా మాట్లారు. మఠం అంటేనే నియమాలు అంటుంటారు, అదంటారు ఇదంటారు. నిజం తెలిసి బ్రతకటానికి నియమానికి సంబంధం ఏమిటండి అంటే, నువ్వు నిజం తెలుసుకోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవునా? నిజాన్ని కప్పిపుచ్చే కారణాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టడమే సాధనగా చూపిస్తున్నారు. అంతేగాని అవి విడిచిపెట్టడం కోసం మనం చేయటం లేదు. తనని నిలబెట్టుకోవటం కోసం చేస్తున్నాడు, ధర్మాన్ని ధరించటం కోసం చేస్తున్నాడు. కానీ ఏదో విడిచిపెట్టడం కోసం మనం చేయటం లేదు. ముందుకు నడుస్తున్నామంటే నేలను వెనక్కి నెట్టడం కోసం నడుస్తున్నామా, మనం ముందుకు నడవటం కోసం నడుస్తున్నామా? నెట్టడం మన అవసరమా? మన మన ఉద్యమం నేలను వెనక్కి నెట్టటమా? ట్రెడ్మిల్లో నెడతాం చూడండి, టక్కి టక్కి అని బలవంతంగా. మాన్యువల్ ట్రెడ్మిల్ ఎట్లా ఉంటుంది? మన కాళ్ళతో మనమే వెనక్కి బెల్ట్ నెట్టాలి. అట్లా నెడుతున్నామా మనం? ముందుకు వెళ్తున్నామా? అంతే. అంతే సాధన అంటే నిజం తెలిసి బ్రతక. అదేమిటి మాకు అందరికీ నిజాలు తెలియవు అనుకుంటారా? ఇంత పెద్దవాళ్ళేమో నాకు నిజం తెలియదా అంటే శాస్త్రం చెప్తుంది ప్రాణులెవరికీ నిజం తెలియదు. అందరూ అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చేసుకుని బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు సాధన అని ఒక క్రమం చూపించి, ఒక కర్మ చూపించి, సాధన కర్మను ఆచరించు, సాధన ధర్మాన్ని ఆచరించమంటుంది. నిజం తెలిసి బ్రతుకుంటుంది. నిజం ఏమిటండి? పైనుండి చెప్తున్న శ్లోకాలన్నీ ఏం చెప్తున్నాయి? మన నిజాన్ని తారుమారు చేస్తున్నాయి. వీడేమనుకుంటాడు? నేను వ్యక్తిని అనుకుంటాడు. ఆ వ్యక్తిగానే జీవించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ వ్యక్తి ఏమవుతాడు? అంతర్ధానం అవుతాడు. అంతేనా? వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు అని అర్థం. చూడండి, మన సంస్కృత భాషలో ప్రతి పదానికి అక్కడే అర్థం ఉంటుంది. కొంచెం ఆలోచించాలంతే. అట్లా అంటే నిర్వచనంతో సహా అందులో దాగి ఉంటుంది అక్కడే. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు. ఆ వ్యక్తమైన వ్యక్తి ఏమవుతాడు చివరికి?
అంతర్ధానం అవుతాడు. అంతే కదా, చావంటే ఏమిటి? అంతర్ధానం అయ్యాడు. మరి వాడెవరు? ఇది ధరించలేకపోయాడు కదా, వ్యక్తి అన్న ఈ దేహాన్ని, దేహ రూపాన్ని ధరించలేకపోయాడు. మరి వాడెవడు అంటే, ఇక్కడే మనం ఒక సత్యాన్ని గ్రహించకుండా బ్రతుకుతున్నాం అంటుంది భగవద్గీత శాస్త్రం అంతా కూడా. ఏమిటంటే, తన ప్రతి ప్రవర్తనలో ఒక సత్యం అక్కడే ఉంది, ఒక అసత్యం అక్కడే ఉంది. రెండు అక్కడే ఉన్నాయి. అక్కడే ఉన్న రెండింటిని మనం గుర్తించుకుంటూ బ్రతకటమే నిజం తెలిసి బ్రతకటం. మనం లోకంలో అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయి? అసత్యాన్ని చూసి సత్యం అనుకొని లేనిదాన్ని సత్యం అనుకుంటున్నాయి. ఉన్నదేమో అసలు వాడికి ఊసి కూడా తెలియటం లేదు. ఇది చాలా కష్టమైన పని, క్లిష్టమైన పరిస్థితి జీవుడికి. కనుక ఇక్కడేమంటున్నారు? నిజం తెలిసి బ్రతుకోవటమే సాధన అంటున్నారు. నిజం ఏమిటి అంటే, బ్రతకటానికి 3 స్థాయిలు ఉంటాయి. దేహంగా బ్రతుకుతావా, జీవుడిగా బ్రతుకుతావా, సచ్చిదానంద స్వరూపుడిగా బ్రతుకుతావా? నిజం ఏమిటి అన్నది మనం గుర్తించటమే కావాలి. దేహంగా బ్రతికితే ఏమవుతుంది? పైన చెప్పారు కదా, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతే. దేహానికి దశలన్నీ వస్తుంటాయి. ఆ దశలలో దేహాంతర ప్రాప్తి కూడా ఒకటి వస్తుంది. దేహంగా బ్రతికితే వాడి జీవితం ఏమవుతుంది? మరణానికి ఆహుతి అవుతుంది. అంతకంటే వాడికి వేరే డెస్టినీ ఏం లేదు, తనకు లక్ష్యం ఇంకేం లేదు దేహంగా బ్రతికితే. జీవుడిగా బ్రతికితే మళ్ళీ మళ్ళీ ఈ జన్మ సంసార బంధంలో తిరుగుతూ ఉంటాడు. వాడు పుట్టటము చావటం. జీవుడు నిత్యస్వరూపుడే, కాదని అనటం లేదు. కానీ ఆ నిత్యస్వరూపుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ జన్మనెత్తుతాడు. మళ్ళీ ఇదే ఆట ఆడుతూనే ఉంటాడు. ఎంతవరకు ఆడాలి? ఆట నుండి బయటికి వెళ్ళిపోయేదాకా. ఆట ఈ చక్రంలోంచి బయటపడేదాకా ఇదే ఆట ఆడాలి. ఇప్పుడు సచ్చిదానంద స్వరూపుడైతే అదెట్లా ఉంటుంది వాడికి అంటే, ఇంకా వాడు అంతటా ఒకటే దాన్ని దర్శనం చేయగలుగుతాడు. అందుకే దీన్ని, సృష్టిని ఇంగ్లీష్లో ఏమంటారు? యూనివర్స్. యూనివర్స్ అంటే యూనివర్సల్, ఒకే గ్రహింపులో ఉంది, మొత్తం ఏకత్వ గ్రహింపులో ఉంది. ఇప్పుడు దేహంలో ఇన్ని అవయవాల అంగములు ఉన్నాయా మనకు? కాళ్ళు, చేతులు అన్ని వేరే వేరే పనులు చేస్తున్నాయి. లోపల అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని వేరు వేరు పనులు చేసుకుంటూ వేరే వేరే భాగాలుగా ఉండి కూడా ఒకే నేను అన్న స్వరూపంలో ఇవన్నీ గుర్తింపబడతాయి. అంత కలిపి ఏమంటాం మనం? నేను. ఆ నేను అన్న స్వరూపంలోనే సృష్టి అంతా గ్రహింపబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో బ్రతుకుతావు? 3 స్థాయిల్లో బ్రతకటానికి నీకు అవకాశం ఉంది. పోయినసారి మనం ఒక కథ చెప్పుకున్నాం. రాళ్ళు కొట్టేవాడు కథ గుర్తుందా? రాళ్ళు కొట్టేవాళ్ళు 3 కూడా రాళ్ళు కొడుతూనే ఉన్నారు. కానీ మొదటి వాడేమన్నాడు? రాళ్ళు కొడుతున్నాను అన్నాడు. రెండో వాడేమన్నాడు? పోషిస్తున్నానన్నాడు. పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటున్నానన్నాడు. మూడో వాడేమన్నాడు? దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు దేహంగా బ్రతికితే మనం కూడా రాళ్ళు కొట్టేవాడిలాగా అవుతుంది మన బ్రతుకు. రాళ్ళు కొట్టుకుంటూ భారాన్ని మోయాలి. ఇప్పుడు జీవితం భారంగా నడుస్తుందంటే సూటిగా ఒకటే దాని సమాధానం ఏమిటి? నువ్వు భౌతిక స్థూల దృష్టితో బ్రతుకుతున్నావు. ఇదే అర్థం. మనకు కష్టం వచ్చింది, భారంగా ఉంది జీవితం, మోయలేని భారంగా అయ్యిందంటే ఇదే అర్థం. కాదు రెస్పాన్సిబిలిటీ అని కాస్త ఏదో అన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? రెస్పాన్సిబిలిటీ కూడా వాడికి భారంగానే ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థాయిలో బ్రతుకుతున్నామో మన గ్రహింపే చెప్తుంది నువ్వు ఏ స్థాయిలో బ్రతుకుతున్నావు. అదే సచ్చిదానంద స్మృతుడై ఇప్పుడు ఇట్లా బ్రతికితే నష్టం ఏమిటి? అసలు నష్టం ఏమిటి? దేహంగా బ్రతికితే మీదేం పోయిందంటే, దేహంగా బ్రతికితే అసలు ఏం పోదు. ఏమిటి? చావుకే నేరుగా డెత్ ఇస్ ది డెస్టినీ, అంతే కదా. దేహానికి, ఫిజికల్ దేహానికి డెత్ ఇస్ ది డెస్టినీ. అదే దానివల్ల ఏమొచ్చింది? చాలా ఇష్టమైన వాడు, తల్లికి కొడుకు చనిపోయాడు. ఎంత కష్టంగా ఉంటుంది, గర్భశోకాన్ని అనుభవిస్తుందని అంటాం మనం. అదే జీవుణ్ణి గనక, ఆ కొడుకును గనక, కొడుకు కాబట్టి చచ్చిపోయాడు. ఎందుకంటే పుట్టింది ఎవరు పుట్టారు? జీవుడు పుట్టాడు అంటారు ఎవరన్నా? హాస్పిటల్లో ఏమంటారు? నీకు కొడుకు పుట్టాడు అని చెప్తారా? లేదా? అంటే తను కూడా ఏమనుకుంటుంది? నాకు కొడుకు పుట్టాడు అనుకుంటుంది. ఆ పుట్టిన కొడుకు వల్ల ఉన్నంత కాలమేమో వాత్సల్యము, బంధము, ప్రేమ కలిగినాయి. ఆ వాత్సల్యం బంధం అయ్యింది. ఎంత బంధం అయింది అంటే స్వార్థానికి తీసుకెళ్ళింది. ఎట్లా? తల్లి ఎప్పుడైనా సరే నా కొడుకు ఫస్ట్ రావాలనుకుంటుందా, పక్కవాడి కొడుకు ఫస్ట్ రావాలనుకుంటుందో? చెప్పండి. నా కొడుకే ఫస్ట్ రావాలనుకుంటుంది.
నా కొడుకు ఒక ఒక కొడుకున్నాడు, తన కొడుకున్నాడు, తన చెల్లెలు కొడుకున్నాడు. ఇద్దరికి పెళ్ళిడికి వచ్చారు వాళ్ళు. ఒక మంచి సంబంధం వచ్చింది, అందమైన అమ్మాయి సంబంధం తెలిసింది. ఎవరికి కుదరాలనుకుంటారు చెప్పండి? నా కొడుకు. అంటే నా అనుకున్న ఒక దేహ సంబంధంతో చూడగానే స్వార్థం వచ్చింది. మనం దాన్ని ఏమంటాం? స్వార్థం అంటే పరిమితమైన ఆలోచన వచ్చింది, విశాలత్వం పోయింది. పరిమితమైన ఆలోచన వచ్చేటప్పటికి స్వార్థం వచ్చింది. స్వార్థంలో ఎన్ని కష్టాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ చెల్లెల కొడుకు సంబంధం వెళ్ళిపోయింది అనుకోండి, ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య ఎవరు బాధపడతారు? ఈర్ష్య వల్ల వాడు పెళ్లి చేసుకుంటాడు, మహా అయితే వీళ్ళ దృష్టి దోషం తగులుతుందని కూడా దృష్టి తీసేసుకుంటాడు, గుమ్మడికాయ కట్టేసుకుంటాడు ఇంటికి. అంతకంటే వాడు ఏం చేయడు, వాడికేం నష్టం రావటం లేదు. కష్టపడుతుంది ఎవరు? ఈర్ష్య, అసూయ, తాను. అంతేనా? ఈ స్వార్థము, సంకుచిత పరిమిత భావాల వల్లనే కదా జీవితం అంతా నడుస్తుంటే కష్ట సుఖాలను మనం వాటికి పేర్లు పెట్టి వస్తున్నాయి పోతున్నాయి అంటుంది ఎవరు? ఇవన్నీ అనేది ఇవన్నీ మన అబద్ధాన్ని గ్రహించే మన దృష్టిలో ఉన్నాయి, కానీ విశాలమైన సృష్టి దృష్టిలో ఈ విషయాలే లేవు. విశాలమైన సృష్టి దృష్టిని మనం అలవాటు చేసుకోవాలి. ఆ సృష్టిలో భాగాలం మనం, జీవుడిగా భాగాలు. ఇప్పుడు జీవుడిగా బ్రతికాడు అనుకోండి, జీవుడిగా బ్రతికితే కొడుకు చచ్చిపోవచ్చు. ఎప్పుడైనా జీవుడు చచ్చిపోతాడా? చావడు. కొడుకు చచ్చిపోతే ఎంత నరకాన్ని, ఆ దుఃఖాన్ని అనుభవిస్తావో. వాడు బ్రతికున్నప్పుడు కనుక నువ్వు వాడిని కొడుకుగా కాక జీవుడిగా చూస్తుంటే ఈ బాధ ఉండేది. ఈరోజు వచ్చే బాధలు, కష్టాలన్నిటి వెనుక మన పరిమితమైన ఆలోచన విధానం, మన గ్రహింపే కారణమని బాగా గుర్తించాలి. కష్టాలు అందుకే వస్తున్నాయి, నీకు గుర్తింపజేయడానికి. నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక ఎర్రర్ వచ్చిందంటే మనకు ఎర్రర్ వచ్చిందని మిషన్ చూపిస్తుందా ప్రతిసారి? అట్లాగే ఇది ఎర్రర్, నీ గ్రహింపుకి ఎర్రర్. నీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ ఎర్రర్ అని కానీ రెడ్ కలర్లో పీపిస్తుంది ఎప్పుడు చూసినా. మనకు అర్థం కావట్లేదు, మనం దాన్ని ఏదో కొట్టి ఏది బాగు చేయాలనుకుంటున్నాం, కానీ మన గ్రహింపులోనే దోషం ఉందని మనం అనుకోవటం లేదు. ఇప్పుడు ఇది మారి ఎప్పుడైతే విశాలత్వానికి ఎదిగి జీవుడు అన్నాడు అనుకోండి, జీవుడైతే ఏమవుతుంది? జీవో బ్రహ్మయేవన అపర. జీవుడు బ్రహ్మస్వరూపుడే. శాస్త్రము దేహో బ్రహ్మయేవ అన్న, జీవో బ్రహ్మయేవ అన్న. శంకరాచార్యులు చెప్పింది ఏమిటి? కోటి గ్రంథాల సారంగా ఆయన చెప్పారు. కోటి గ్రంథాల సారంగా ఆత్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. అంటే కోటి శాస్త్రాలన్నిట్లో గ్రహించిన సత్యం అర్థ శ్లోకంలో చెప్తానన్నారు ఆయన. ఆ అర్థ శ్లోకంలో మొదటి భాగం పోగా రెండో భాగం ఏంటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఏవ నాపర. జీవుడిగా నువ్వు బ్రతికితే నువ్వు బ్రహ్మస్వరూపుడివి అంటే ఇంకెదుగుతావు, గ్యారెంటీగా ఆ స్థాయికి ఎదుగుతావు, అందుకుంటావు. అంటే ముందు తీసేసే దృష్టి ఏమిటి? ఇప్పుడు సాధన యుద్ధంలో, ధర్మాధర్మ యుద్ధంలో నువ్వు దేహం అనే ధారణ తీసే. అబద్ధంతో యుద్ధం చేస్తున్నాం మనం. అబద్ధంతో యుద్ధం చేయటం అంటే దాన్ని ఏమైనా కొట్టి చంపి హింసించాలా యుద్ధంలో లాగా? అంటే సూర్యుడు చీకటిని పోగొట్టడానికి ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు, ఆయన పాటికైనా వెలుగుతున్నాడు అంతే. ఆయన పాటికైనా వెలుగుతూ ఉంటే మనం ఏమన్నా చీకటి పోయింది అన్నాం. ఎక్కడికి పోయింది? ఏ గదిలో దాక్కుంది చీకటి? చెప్పండి. సూర్యుడి వెలుగు రాగానే చీకటి ఏ గదిలో దాక్కుంది? ఎక్కడికి పోయింది? భూమి వెనక దాక్కుందో? ఓహో, బాగా చెప్పారు. వెళ్ళి తీసుకొస్తారా? చీకటి ఎక్కడికి పోయిందంటే, చీకటి అనే ఆ ఎంటిటీయే లేదు సృష్టిలో. చీకటి లేదు, పోలేదు ఎక్కడికి. చీకటి లేదు. చీకటికి నిర్వచనం ఏమిటి? వెలుగు యొక్క లేమియే చీకటి. కానీ హౌ టు యూ డిఫైన్ డార్క్నెస్? ల్యాక్ ఆఫ్ లైట్. అంతేగాని దానికంటే ఒక ఎంటిటీయే లేదు దాన్ని నిర్వచనం చేయటానికి. అది లేదు కాబట్టి ఇంకా అక్కడ చీకటి కనిపించదు అంటాం మనం దాన్ని. అది కనిపించకుండా చేయడానికి సూర్యుడు ఏమైనా దాన్ని పగబట్టి ఏమైనా చేశాడంటే, లేని దాన్ని ఏం చేస్తాం మనం? లేని దాన్ని లేదంటాం అంతే. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నంత మాత్రం చేతనే లేనిది అవుతుంది. సూర్యుడు వెలిగినంత మాత్రం చేతనే అది లేకుండా అవుతుంది. అట్లాగే ఒక జ్ఞాని ఉన్నాడు అనుకుందాం. జ్ఞాని కూడా ఇదివరకు మామూలు మనిషిలాగానే వ్యక్తిగా బ్రతుకుతాడు. ఆ వ్యక్తిగా బ్రతికినప్పుడు వాడికి కూడా సంసారం ఉంటుంది, దేహాత్మ భావం ఉంటుంది, జీవాత్మ భావం కూడా ఉంటుంది. జ్ఞాని అనే మనం లేబుల్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత జ్ఞాని అయ్యాడు.
ఇప్పుడు జ్ఞాని సంసారం ఏమైంది, అతని జీవాత్మ భావం ఏమైంది? పోయిందా? లేదది చీకటి ఎట్లా లేదో ఆ సంసారం లేదు అతనికి. మరి దేహంతో కనిపిస్తున్నారు, అతనికి లేదు. గ్రహింపులో లేకపోతే లేనిదే. సృష్టి అంతా అంతే, ఏది నీ గ్రహింపులో ఉందో అది ఉన్నది, గ్రహింపులో లేనిది లేనిది, అంతే కదా. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మాట అంటారు, ఒక్కోసారి బాధపడతాం, ఒక్కోసారి మన గ్రహింపులోకి తీసుకోము. ఆ అనుభవం మనకు అందరికి ఉందా లేదా? వదిలేసిన అనుభవం ఉందా లేదా? పట్టించుకోకుండా వదిలేస్తే ఆ బాధ మీ దగ్గరకు వచ్చిందా? తిట్టయితే సేమ్ అంతేనా, అప్పుడు తిట్టింది ఒకటే, ఇప్పుడు తిట్టింది ఒకటే. కానీ వదిలేస్తే గ్రహింపు లేకపోవటము, పట్టుకుంటే అది పీడించటము మీ అనుభవంలో ఉందా లేదా? ఉంది. దెబ్బ కూడా అంతే. నొప్పి అంటే మనకు అవసరం ఉన్న పని ఉంటే దులిపేసుకొని వెళ్ళిపోతాం, ఏదేమన్నా కానివ్వండి, అందరు చేస్తారు ఆ పని. అంత నిగ్రహ శక్తి అందరికీ ఉంది. ఓ జ్ఞానులే కావాల్సిన అవసరం లేదు దానికి. మనకు పని ఉందంటే కాస్త జ్వరం ఉన్నా ఓర్చుకుంటాడు, ఏదైనా ఏం లేదంటే మూలుగుతూనే ఉంటాడు, ముడుచుకుని పడుకుంటాడు, చేస్తాడు. అది ఇదంతా అందరికీ మనందరికీ ఉందా లేదా అనుభవంలో? అంటే గ్రహింపులో ఉన్నది సత్యం కానీ అక్కడ సత్యంగా అది లేదు, అంటే తన గ్రహింపు సత్యం. ఇప్పుడు యుద్ధం అంటే ఏమిటి? నీ గ్రహింపును మార్చు. అదే సచ్చిదానంద స్వరూపంగా నువ్వు జీవిస్తే సృష్టి అంతా ఒకే యూనివర్సల్ ఉనికి యొక్క వ్యక్తీకరణ ఇది. నువ్వు ఉనికి స్వరూపుడవి, ఉనికి స్వరూపంగా అందరినీ దర్శనం చేస్తావు. అప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవి అసలు వస్తాయా వాడికి? సచ్చిదానంద స్వరూపుణ్ణి నేను అన్న గ్రహింపు, పవిత్రమైన గ్రహింపులో బ్రతికితే చెడ్డ పనులు చేయటము ఇలాంటివి వస్తాయా? మంచితనాన్ని అభ్యాసం చేస్తాడా? చేయడు. ఇవన్నీ ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్స్గా వచ్చేస్తాయి. మంచితనాలు, ఇష్టనాలు అన్నీ కూడా లోకంలో ఏవైతే మంచి జీవితం అని, ఆదర్శవంతమైన జీవితం అని మనం అంటామో అవన్నీ ఎట్లా వస్తాయి? దానంతట అవే వచ్చేస్తాయి. కానీ తను చేస్తుంది వీటి మంచితనాల కోసం చేయటం లేదు, ఉనికి గ్రహింపులో జీవిస్తున్నా. ఆ ఉనికి గ్రహింపులో జీవించటం ధర్మం, ధారణ. ఆ యుద్ధం చేయమంటుంది ఇక్కడ మనను భగవద్గీత. ఏమని సంబోధన చేస్తుంది అక్కడ? హే భారత, హే భారత యుద్ధస్వ. భారత అంటే మనం భారతదేశ శబ్దానికి ఇదివరకు అర్థం చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు ధారణ చేయండి. స్వభాసి స్వయం రమతే ఇది భారత. చెప్పండి. తస్యేదం భారతీయం, అది దానికి సంబంధించింది భారతీయం. మనందరం ఎవరు? స్వభాసి స్వయం రమతే అంటే తన ఆత్మ ప్రకాశంలో ఎల్లప్పుడూ క్రీడించేవాడు, ప్రీతి కలిగి ఉండేవాడు భారతీయుడట. ఆత్మ ప్రకాశంలో క్రీడించటం అంటే ఇప్పుడు మనిషి జీవిస్తున్న జీవితం ఏమిటంటే బయటన్ని మిరుమిట్లు కొలిపే విషయాలు ఉన్నాయి వాడికి. మిరుమిట్లు కొలపటం అంటే అర్థమవుతుందా? అన్ని మెరుస్తూ ఉండి వాడిని గ్లిటరింగ్ లైఫ్ అన్నమాట. బయట గ్లిటర్స్ అన్ని ఆకర్షిస్తున్నాయని వాటి వెంట పరిగెత్తుతూనే ఉంటాడు. పరిగెత్తుతూ ఏం చేస్తున్నాడు? తన ఆత్మ ప్రకాశాన్ని వదిలేశాడు, మరచిపోయాడు. ఇది భారతీయులు ఎప్పుడూ చేయరు. భారతదేశంలో భారతీయులు సనాతనంగా అంటే సదా ఎల్లప్పుడూ కూడా వాళ్ళ ఆత్మ ప్రకాశంలో క్రీడించడానికి బ్రతికారు ఋషులు, మునులు. అటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతి. అది ఇప్పుడు మనకు ఎవరికి లేదు. ఎందుకు? ఇప్పుడు మనిషికి ఏం కావాలి? దూరపు కొండలు నునుపట. ఎప్పుడు చూసినా అక్కడేదో ఉంది అనుకుంటుంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు. అక్కడేదో ఎప్పటికీ రాదు, వీడు మాత్రం పరిగెత్తుతూనే ఉంటాడు. బయటివన్నీ నన్ను ఆకర్షించినే అంటాడు. ఆకర్షించిన దాని వెంట ఎందుకు మనిషి పరిగెత్తుతాడు చెప్పగలరా? ఆకర్షణ అంటే అదేదో ఉన్నది, అక్కడ ఉన్నది. ఆ స్మృతో కర్షత్, తన స్మృతిలో వాడిని కెలికింది, వాడి బుర్రని కెలికిందనమాట. ఇప్పుడు బుర్రని కెలికితే వాడు దాని వెంట పరిగెత్తుతున్నాడు. ఎంత దాకా పరిగెత్తుతాడు ఇట్లా బయట విషయాల మీద అంటే ఆకర్షణ అక్కడ లేదు, ఆకర్షణ నా దగ్గర ఉంది అని వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పటిదాకా బయట తిరుగుతూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు. ఇది బయట పరిగెత్తే జీవితం. దానికి విలక్షణంగా ఇక్కడ అర్జునుడిని ఏమంటున్నారు? భారత, హే భారత అని సంబోధన చేస్తున్నానంటే నువ్వు బయట ప్రకాశంతో బ్రతికేవాడివి కాదయ్యా, నువ్వు లోపల ప్రకాశంతో బ్రతికేవాడు. ఎందుకు? ఆనందం అనే ఘని నీది సోర్స్. ఆ సమృద్ధికి సోర్స్ ఎవరు? నేను.
నా నుండి అన్ని వస్తున్నాయి కానీ అక్కడి నుండి నేను తీసుకోవటం లేదు అని తెలుసుకునేదాకా మనిషి బయట పరిగెత్తుతూనే ఉంటాడు. ఆ తెలుసుకోవటం భారత లక్షణం. ఈ తెలుసుకోవటం కోసమే యుద్ధస్వ, సాధన యుద్ధం చేయమంటున్నారు ఇక్కడ స్వామి. అయితే ఇవాళ శ్లోకంలో ఏం చెప్తున్నారు? య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఎవడైతే ఏనం దీనిని హంతారం వేత్తి చంపేదిగా తెలుసుకుంటాడో, యహ చ ఏనం మన్యతే హతం చంపేదిగా, ఎవరు దీన్ని చంపేదిగా తెలుసుకుంటారో చంపబడేదిగా తెలుసుకుంటారో వాళ్ళిద్దరు ఉభౌతం న విజానీత, వాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు కారు. నాయం హంతి న హన్యతే, ఇది అయం న హంతి హన్యతే, ఇది చంపేది కాదు చంపబడేది కాదు. ఏనం అన్న పదంతో చెప్పారు. ఏనం అంటే ఏమిటంటే ఇక్కడ దేనిని అంటే ఏం చెప్తున్నారు? ఇక్కడ పైనుండి చెప్పుకుంటూ వస్తున్నారు కదా, 16వ శ్లోకం నుండి చెప్తున్నారు ఏమని? సతః అభావః న విద్యతే, అభావం లేని ఈ సత్యం అంటే లేకుండుట అనే ఎప్పుడు అంశమే లేని ఈ ఎప్పుడు ఉండే సత్యం ఏదైతే ఉందో అది ఏనం అంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ అన్న పదాన్ని అక్కడ వాడకుండానే చెప్పకుండానే చెప్పారు. అది ఎవరిని చంపేది కాదు చంపబడేది కాదు, అది చంపదు చంపబడదు అని ఎందుకు చెప్తున్నారు? ఈ మాట చెప్పాల్సి వస్తుంది. అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అన్న మాట అర్జునుడు అన్నాడు. కాబట్టి నువ్వెవరిని చంపుతావు ఇప్పుడు? ఏనం నా హతం నా హంతారం, అది చంపదు చంపబడదు, నువ్వెవరు చంపడానికి అక్కడ? ఇంతకీ చంపడం, చచ్చిపోవటము చంపటం అని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేహం ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎక్కడ పోతుంది? ఇక్కడ నాశం అనే పదమే లేదు అసలు. సృష్టిలో నాశం అనేదే లేదు. ఎందుకంటే దేహం చనిపోయింది అన్నప్పుడు కూడా దేహము కనిపించకుండా పోతుంది, అంతేనా? కనిపించకుండా పోతుంది అన్నప్పుడు మనము ఏం కనిపించకుండా పోతుంది? ఈ నామరూపాలతో వ్యక్తమైంది కనిపించకుండా పోతుంది, కానీ మ్యాటర్ ఎక్కడికి పోదు. సైంటిస్ట్ ఏమన్నాడు? మ్యాటర్ ఇస్ నైదర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ పాంచభౌతిక దేహము మనం ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతే ఆ శవానికి సంస్కారం చేస్తాం. ఎన్ని రకాల సంస్కారాలు ఉంటాయి? అగ్ని సంస్కారం ఉంటుంది, జల సంస్కారం ఉంటుంది, వాయు సంస్కారం ఉంటుంది, ఇంకోటి భూ సంస్కారం, పృథివీ సంస్కారం. ఇప్పుడు అంటే ఈ 4 విధాలుగా దాన్ని మనము పంచమహాభూతాల్లో కలిపేస్తాం. ఏ రకంగా కలిపినా, పాతేసినా, కాల్చేసినా ఏమవుతుంది? అది పంచమహాభూతాల్లో కలిసిపోతుంది. వాయువులో కలిసిపోతుంది, దేహంలో ఉన్నది ఆకాశంలో కలిసిపోతుంది, భూమి బూడిదే కనిపిస్తుంది, అగ్నిలో అంతర్ధానం అయిపోతుంది. ఇప్పుడు ఈ దేహానికి నాశం ఎక్కడుంది? రూపం మారింది, రూపాంతరం చెందింది, కానీ దీనికి నాశం అనేది లేదు. పోనీ జీవుడు ఎవరైనా నేను జీవుడిని అనుకున్నవాడు నాశనం చేయడంటే వాడు నాశనం అవుతాడా? వాడేం చేస్తాడు? చక్కగా వాడికి జీవభావంలో ఉన్న సంస్కారాన్ని, ప్రవృత్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. సంస్కారం అంటే ఏమిటి? వాడు అభ్యాసం చేసి పొందిన మంచి లక్షణాలన్నీ సంస్కారం అంటాం. ప్రవృత్తి అంటే ఏమిటి? వాడు అభ్యాసం చేసి పొందిన త్రిగుణాత్మక ప్రవృత్తి, సత్వరజ తమో గుణాలను కూడా అభ్యాసం చేస్తున్నాడు ఒకేసారి. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అనుకోండి. సంస్కారము, ప్రవృత్తి అన్నప్పుడు 2 ఉన్నాయి, 2 తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. ఇప్పుడు వీడికి నాశం ఉందా? లేదు. వాడు మళ్ళీ జన్మను ఎత్తుతున్నాడు. పుట్టుక అనేది మనం చూస్తున్నాం కాబట్టి జన్మను ఎత్తుతున్నాడంటే వాడికి నాశం లేదు. ఆత్మకు అసలే నాశం లేదు, దాన్ని ఎవరేం చేయలేరు కాబట్టి దానికి నాశం లేదు. ఇప్పుడు చచ్చిపోవడం అన్న ప్రక్రియలో జరిగింది ఏమిటి? నామరూప క్రియా గుణములన్నీ మారిపోయినాయి. నాశం అవ్వటము, హింసింపబడటం అనేది అక్కడ ఏదీ లేదు. కనుక నువ్వు ఎవరిని చంపుతానంటున్నావు అర్జున? నువ్వు దేహాలను చంపుతానంటే ఇప్పుడు అర్జునుడికి కూడా ఇక్కడ అసలు కష్టం ఎందుకు వచ్చింది? వాళ్ళు చచ్చిపోతారని బాధపడుతున్నాడా? నా చేత చచ్చిపోతాడని బాధపడుతున్నాడా? ఇప్పుడు అర్జునుడు చంపకపోయినా వాళ్ళందరూ చచ్చిపోతారా లేదా? అందుకేం బాధపడటం లేదు. నా చేత, జీవుడు అంటే ఎవరంటే అన్ని నేనే చేస్తున్నాను అనుకునే కర్తా స్వరూపుడు ఎవడున్నాడో వాడు. దుఃఖం ఎవరికి వస్తుంది? కర్తకు వస్తుంది. ఆ కర్తృత్వం అంటారు. కర్తృత్వ భారాన్ని తీసేసుకోమంటుంది భగవద్గీత.
నేనే చేస్తున్నాను అన్నాడు అర్జునుడు. నువ్వెవడు చేసేది అంటున్నాడు స్వామి. మనం కూడా చూడండి, ఎప్పుడైనా సరే నేను ఇంత కష్టపడి పని చేస్తే అంతా వేస్ట్ అయిపోయింది అంటారా లేదా? ఆఫ్టర్ ఆల్ కష్టపడి వంట చేస్తే ఒక పూట అందరు తినకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజు నేను ఇంత కష్టపడి వంట చేస్తే ఏమైంది, వేస్ట్ అయిపోయింది అంటారు. అంటే ఆ వేస్ట్ అయిన బాధ ఎప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎంత నేను అంటాడో అప్పుడు అంత ఎక్కువ ఉంటుంది. సర్లే అని వదిలేస్తే పోతుంది. ఎవరికి కర్తాభావం ఎక్కువగా ఉంటుందో వాడు బాధను అనుభవిస్తాడు. ఇంత దుఃఖం పొందినట్లు వెనకాల మనం చూసాం. అర్జునుడు ఎంత దుఃఖం పొందాడు, దీన్నేమన్నాడు, అసలు ఎట్లా చేస్తాం మనము, వీళ్ళందరినీ నేను ఎట్లా చంపుతాను మాధవ, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రత్యోత్స్యామి పూజార్హ వరిసూదన. పూజార్హులైన వీళ్ళని నేను ఎట్లా బాణాల చేత కొట్టేది మాధవ అని అడిగాడు. వాళ్ళకు తెలివి లేకపోతే మనకు తెలివి లేదా మాధవ అన్నాడు. ఇంకేమన్నాడు, పాపం కూడా తగులుతుంది అన్నాడు. అన్నాడా? పాపం తగిలే విషయంలో ఎట్లా మనిషి కేవలం తన చేష్టను కర్తృత్వం లేకుండా చేయాలంటే పంచమహాభూతాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అగ్ని ఏం చేస్తుంది, తన సంపర్కంలోకి వచ్చిన దేన్నైనా సరే కాల్చేస్తుంది. సరే, ఒక చిన్న పిల్లవాడు తెలియక అగ్నిని ముట్టుకున్నాడు, ఏం చేస్తుంది అది? పాపం చిన్నపిల్లవాడు తెలియక ముట్టుకున్నాడు, నేను కాల్చకూడదు అని అది అనుకుందా? అనుకోలేదు. ఒక పాపాత్ముడు ఒక గుడిసెని ఎవరినో లేని వాళ్ళని కాల్చాలనుకుంటున్నాడు. అప్పుడు అగ్ని వీడు పాపం చేస్తున్నాడు, వీడి చేతితో నేను అసలు పని చేయకూడదు అనుకొని కాల్చకుండా ఉంటుందా? కాల్చేస్తుంది. పోనీ కాల్చినందుకు అదేమైనా బాధపడుతుందా? అయ్యో నేను ఇంత అన్యాయం చేశానే బాబోయ్ అని అనుకుంటుందా? ఏమనుకోండి. కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పంచమహాభూతాలు కూడా వాటి స్థితిలో ఉంటున్నాయి. అగ్నికి వెలగటం, మండటం, కాల్చటం దాని స్వభావ లక్షణం, అది చేస్తుంది అంతే. మనిషి ఏమంటాడు, నేను కాల్చానంటాడు. నేను కాల్చానని ఆ కర్తృత్వాన్ని వహించినప్పుడు వాడికి బాధ. నేను తప్పు చేశానని కర్తృత్వాన్ని వహించి బాధపడతాడు. గర్వపడేది కూడా నేను చేశానని. బాధపడేదైనా కర్తృత్వంతోనే, గర్వపడేదైనా అహంకరించేదైనా నేను నేను అని ఆ లక్షణాలన్నిటి తన మీద అనుకొని చేస్తాడు చూసారా, అది బాధ. బంధించేదేది ఇప్పుడు బాధ. పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళని ఇదేమిటి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోయారు. కానీ పెంచి 9 నెలలు కానీ పెంచి పోషించి చేస్తే వాడు చేసింది ఏమిటి అని రోజు తలుచుకుని ఏడుస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు ఎంతగా వాళ్ళకి బాధ ఎప్పుడు వస్తుంది, కానీ పెంచి పోషించి అని చదివినంతసేపు వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఆ కని పెంచి పోషించిందన్న కర్తృత్వం తీసుకుంటాడు. మనిషికి కష్టం వచ్చిందంటే వాడి గ్రహింపు తప్పు. మొదటిది వాడి కర్తృత్వ భావం విపరీతం. భోక్తృత్వం కూడా అంతే. భోక్తృత్వం అంటే చేసేవాడు, కర్తృత్వం అంటే కర్త, తనను తాను చేసేవాడు కానీ. భోక్తృత్వం అంటే తనను తాను భోగించేవాడిగా, భోక్త దాన్ని అనుభవించేవాడిగా అనుకుంటాడు. తనే కష్టాలను అనుభవిస్తున్నాడు, తనే సుఖాలను అనుభవిస్తున్నాడు, తనే భోగాలను అనుభవిస్తున్నాడు. అంటే చేసిన దానికి ప్రతిఫలాన్ని కూడా తన మీదే వేసుకొని తను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేతను తానే చేసిన ఆ కర్తృత్వ భారాన్ని మోస్తున్నాడు. భోక్తృత్వాన్ని కూడా ఎవరు మోస్తున్నారు? వాడే మోస్తున్నాడు. కర్తృత్వ భోక్తృత్వాలే జీవభావం. ఇది లేదు, వద్దు నీకు, నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు ఒకటే మాట స్వామి, నువ్వు యుద్ధం చెయ్యి. అయితే ఇప్పుడు మీరేమనొచ్చు, ఎవడైనా ఒక హంతకుడు ఉంటే ఈ శ్లోకం చెప్పేసి ఏమంటాడు, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానితః. ఇద్దరూ తెలిసిన వాళ్ళు కాదట. ఎవరైతే చంపుతుంది అనుకుంటున్నారో, చంపబడుతుంది అనుకుంటున్నారో ఇద్దరూ తెలిసిన వాళ్ళు కాదు. తెలిసిన వాళ్ళంటే తెలియటం అంటే ఏం తెలియాలి? సత్యం తెలిసిన వాళ్ళని కాదని అర్థం. అక్కడ సత్యం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా సత్యం తెలిసిన వాడు కాదు అని ఎవరైనా నేను చంపేసి ఇప్పుడు ఏమిటండి చెప్పండి, జడ్జి దగ్గరికి వెళ్ళి ఉభౌతో ఉన్న విజానితః నాయం హంతి హన్యతే అన్నాడు అనుకోండి, వాడు చంపను పడలేదు, నేను చంపను లేదని అన్నాడు అనుకోండి, మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే భగవద్గీతలో వెనక 18వ శ్లోకంలో ఇంకో శ్లోకం వస్తుంది, అంతా చేసేసి నేనేం చేయలేదంటాట చక్కగా. ఇలాంటివి ఒక వితండవాదం చేసే స్థితికి, మూర్ఖ చిత్తానికి చాలా అపాయకరమైన శ్లోకాలు.
కానీ ఎవరి చిత్తం అయితే మూర్ఖంగా ఉంటుందో వాడు చంపటం అనే బయట మన క్రియ ఏదైతే హత్య అన్న క్రియ చూస్తున్నామో అది చేయడు వాడు. పోనీ ఎవరైనా మూర్ఖుడై చేసేసిన తర్వాత ఇట్లా అంటే అప్పుడు మనమే సమాధానం చెప్పొచ్చు, ఇప్పుడు నీకు ఉరి శిక్ష పడుతుంది, అప్పుడు నువ్వు కూడా చచ్చిపోవు, నాయం హంతి నా హన్యతి అని చెప్పాలంటే నేను చేసి చంపబడేది లేదు, చచ్చేది లేదు అక్కడ, అంతే. వాడికి నువ్వే న్యాయం చెప్పావు, ఇదే న్యాయం. అంటే వితండవాదానికి కూడా సమాధానం ఉంటుంది. సమాధానం లేకేం లేదు, శాస్త్రం ఓడిపోదు. కాకపోతే గ్రహింపు మూర్ఖత్వం ఏం చేస్తుందంటే మన మూర్ఖ చిత్తాన్ని పెంచుతుంది, కానీ అక్కడ అది కాదు. అయితే ఇప్పుడు ఏనం అన్న పదాన్ని మనం ఇంకా విశాలంగా అర్థం చేసుకోవాలి. సృష్టి దృష్టితో అర్థం చేసుకుంటే ఏనం అన్న పదం, ఆత్మపదం మనకు అర్థమవుతుంది. ఈ ఏనం అనేది నాశమయ్యేది కాదు, హింసింపబడేది కాదు, హింసించేది కూడా కాదంటున్నారు. ఆత్మ అన్నాం. ఏది ఆత్మ? ఇప్పుడు రెండింటితో చెప్పుకున్నాం, ప్రాణవాచకాలు అప్రాణవాచకాలు. అంటే ఒక పదార్థంతో చెప్పుకున్నాం, మనతో కూడా చెప్పుకున్నాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టి అంతా ఉనికి స్వరూపం, ఆత్మస్వరూపం. సృష్టిలో ఆత్మ కానిది ఏదీ లేదు, ఆవగింజ కూడా ఉండదు. అదే సృష్టిలో ఏది ఉన్నా అది ఆత్మస్వరూపమే ఉంటుంది. ఇప్పుడు ఈ టేబుల్ని మనం చెప్పాలంటే ఏమంటాము? ఈ టేబుల్ పొట్టిగా వదిలేస్తాం, అట్లాగే ఏమనాలి? ఉంది అనాలి, లేకపోతే వాక్యం పూర్తి కాదు. ఈ గది విశాలంగా ఉంది అనాలి. తర్వాత ఆ కెమెరా నల్లగా ఉంది అనాలి. ఉంది అన్న పదం అనకుండా ఏ వాక్యమైనా పూర్తి చేయండి. ఇంగ్లీష్లో చెప్పిన దిస్ టేబుల్ ఈజ్ షార్ట్, ఏదైనా అంతే. ద కెమెరా ఈజ్ బ్లాక్. ఈజ్ అనేది మనకు అక్కడ కనెక్టింగ్ వర్బ్ అంటారు దాన్ని. ఆ కనెక్టింగ్ వర్బ్ లేకపోతే మనం ఏది మాట్లాడలేము. ఉంది అని లేకుండా ఆ చైరు ఉంది అంతే. చైర్ అని చెప్పి అంటే చెప్పు, ఇంకా అండమానమా, పూర్తి చేయి అండమా. భాషకే అందదు భావం. భాషలో మాట్లాడాలన్నా ఉంది అని మనం మాట్లాడాలి. దాన్ని ఆ ఉంది అనకపోతే దేన్ని మాట్లాడలేము, దేనితో ఏ పని చెయ్యలేము. ఆ ఉంది అనేది దానికి ఎక్కడి నుండి వచ్చింది? ఎగ్జిస్టెన్స్. దాని ఎగ్జిస్టెన్స్ అది. ఆ ఎగ్జిస్టెన్స్ మన నుండి గ్రహింపబడి వ్యక్తమవుతుంది. దాని ఎగ్జిస్టెన్స్ని మాట్లాడుతున్నాం మనం. దాని నామరూప క్రియాగుణాలు విశేషణాలన్నీ వేరే. పొట్టిగా, పొడవుగా, నల్లగా, తెల్లగా, అవన్నీ వేరే. అవన్నీ మారిపోతాయి గ్యారెంటీగా. కానీ దాని ఎగ్జిస్టెన్స్ని మనం నాశనం చేయగలమా? చేయలేము. ఏనం అది. ఇప్పుడు మనకెట్లా ఏనం ఉంది చెప్పండి? ఏనం అంటే తన దగ్గర ప్రతి చేష్టకు, ప్రతి కదలికకు ముందేముంటుంది? నేను తుమ్మాననాలన్నా నేను తుమ్మాను, కదిలానన్నా నేను కదిలాను, నడిచానన్నా నేను నడిచాను. అన్నిటికీ ఆది గ్రహింపు అంటాం మనం. ప్రథమావగాహ్యం అంటారు. ప్రాతః ప్రపన్న జనతాం ప్రథమావగాహ్యం అని సుప్రభాతంలో వస్తుంది. ప్రపన్న జనతాం ప్రథమావగాహ్యం. ముందుగా అవగాహనకు వచ్చేదేమిటి? అందరి చేత ముందుగా నిన్ను ప్రపత్తి చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా అవగాహన వచ్చేదేమిటి? నేను అన్న ఆది గ్రహింపు. ఆది గ్రహింపు లేక ఇప్పుడు నేను ఏదైనా పట్టుకోవాలంటే ముందు నాకేం తెలియాలి? నా చేతి యొక్క పట్టు తెలిసి పట్టుకునే సాహసం చేస్తాను, అంతైనా పట్టుకునే క్రియ చేయాలంటే నా చేతి యొక్క పట్టు తెలిసి ఉండాలి. అట్లాగే తాను కదలాలన్నా మెదలాలన్నా ఈ చేతి యొక్క పట్టు తెలిసినట్టే తన గ్రహింపు తెలిసి ఉండాలి. నేను అని మాట్లాడకుండా మనం ఏది మాట్లాడటం లేదు. ఏనం అంటా నేను. అయితే అహంకరించిన నేనంటున్నాడా అంటే అహంకరించిన నేనైనా అని నేను గొప్ప అంటాడు వాడు. గొప్పతనం అహంకారం. నేను ఉనికి గ్రాహ్యం. అజ్ఞానంలో కూడా అహంకరించిన వాడు, పాపంలో కూడా పతనమవుతున్న వాడు కూడా నేను అన్న గ్రహింపును గుర్తించకుండా పతనం అవ్వడు, గుర్తించకుండా అహంకరించడు, గుర్తించకుండా ఏది చేయడు. ఈ నేను అనేది నాశమయ్యేది కాదు. ఎందుకు? నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయాను,
అనాలన్నా నేను తర్వాతనే అంటాడు. నేను జన్మనెత్తాను, నేను నేను అన్న గ్రహింపు లేకుండా జీవుడు కదలలేడు, మెదలలేడు, ఏమీ చేయలేడు. ఇప్పుడు మన లోకంలో ఇవన్నీ తెలియకుండా బ్రతికితే ఏమవుతుందంటే, ఇంకా మనం చెప్పుకోవాలంటే, ప్రతిసారి మనం ఏది చేయాలనుకున్నా అనుకున్నదొక్కటి, చెప్పండి పూర్తి చేయండి, అయ్యిందొక్కటి. అంతేనా? ప్రతిసారి అదే అంటుంటాడా మనిషి? అనుకున్నదొక్కటి అయ్యిందొకటి. ఇట్లా ఎందుకు అవుతూ ఉండుంటుంది చెప్పండి? ఎవరు పగబట్టి మిమ్మల్ని అనుకున్నది కానివ్వకుండా చేస్తున్నాడు? అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నాడు. అనుకున్నదే అవ్వాలి కదా. అనుకున్నది కాకుండా ఇంకొకటి ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను పెన్ను పట్టుకొని రాస్తున్నాను. నేనేం రాస్తాను? నేను రాయాలనుకున్నది రాస్తాను, అంతేనా? నేను రాయాలనుకున్నది ఒకటి, నేను రాసింది ఒకటి అనుకున్నాం. ఒకవేళ అట్లా అయ్యింది అనుకోండి, మనం అంటున్న ప్రకారం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. నేను అనుకున్నది ఒకటి, నేను రాసింది ఒకటి. ఇప్పుడు రాయుటను శాసించేవాడు వేరే ఉన్నట్టే కదా అర్థం. అట్లాగే లోకంలో మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అంటున్నామంటే, నువ్వు అనుకునేవాడివి కాదు, నువ్వు అనుకుంటే ఏవి జరగవు అని ఇంకొకటి ఏదో శాసిస్తుందనే కదా అర్థం. ఎందుకు అట్లా అవుతుంది? ఎవరు శాసిస్తున్నారు? మనం ఏమనుకుంటాం, ఏ దయ్యమో దేవుడో ఎవడో ఒకడు ఉండాలి శాసించడానికి అనుకుంటాం. అదేం జరగటం లేదట. నువ్వు వ్యక్తిగా అనుకున్నవి జరగవు సృష్టిలో, నువ్వు జీవుడిగా అనుకున్నవి జరుగుతాయి. ఎందుకట్లా? పుట్టింది, దేహాన్ని తెచ్చుకుంది వ్యక్తి కాదు, జీవుడు. జీవుడు జన్మకొచ్చాడు. జీవుడు జన్మనెత్తి వాడు దేహాన్ని ఆశ్రయించి పుట్టాను అని అనుకుంటున్నాడు, దాంతో ప్రవర్తన చేయబోతున్నాడు. జీవుడిగా అనుకున్నవి సత్యం అవుతాయి. వ్యక్తి ఎట్లా అయ్యాడు అసలు? పుట్టేటప్పుడు ఎవడు వ్యక్తి కాదు, వాడు జీవుడుగానే పుడతాడు. కానీ మనము రుద్దుతాం వాడిని. పసిపిల్లలకు నూనె రుద్ది మాలిష్ చెప్తారు చూసారా? అట్లా రుద్దినట్టుగా రోజు రుద్దుతాం. రుద్ది వాడిని వ్యక్తిని తయారు చేస్తున్నాం. మనం వ్యక్తిగా జీవించి వాడు అనుకున్నవి ఏవి కాదు. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, మోస్ట్ ఫెయిలియర్స్ చూసిన పర్సన్ అయినా సరే ఒక లోటును అనుభవించి తీరుతున్నాడు. ఏమైంది అంటే, అంతా బాగానే ఉంది, మరి అంత సక్సెస్ఫుల్ లైఫ్, అంత అనుకున్నవన్నీ అయినాయి, లోటేమిటి? ఏదో లోటు అనుభవిస్తున్నాడు, జీవుడిగా లోటు అనుభవిస్తున్నాడు. ఎందుకు? ఉద్యమం జీవుడిది, నువ్వేమో వ్యక్తిగా బ్రతికావు. వ్యక్తిగా బ్రతికితే అన్నీ వ్యానిష్ అవుతాయి. వ్యక్తిగా బ్రతికిన మనకు వచ్చిన అనుభవాలన్నీ ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? వ్యక్తిగా బ్రతికిన మన అనుభవాలన్నీ ఏమైనాయి? విషయాలు వచ్చినాయి, కష్ట సుఖాలు వచ్చినాయి, అన్ని ద్వంద్వాలు అన్నీ వచ్చినాయి కదా, సంతోషాలు సుఖాలు అన్నీ వచ్చినాయి. వ్యక్తిగా తనకు వచ్చిన అనుభవాలన్నీ ఏమైనాయి? పోయినాయా? చీకట్లాగా పోయినాయా? చీకటి ఎక్కడికి పోయింది? చీకటి లేదు అసలు. అట్లాగే వ్యక్తి అనేవాడు లేడంటోంది శాస్త్రం. మనకు కూడా అదే అనుభవం తెలుస్తుంది. కానీ మనం భ్రాంతిని కల్పించుకుంటాం. ఎట్లా భ్రాంతిని కల్పించుకుంటాం? దోబూచులాట ఆడుతుంటాం. మనం రోజు దోబూచులాట ఆడుతుంది భూమి, తెలుసా మీకు? సూర్యుడి వైపు తిరిగి సూర్యోదయం అయిందంటుంది, సూర్యుడికి మొహం తిప్పేసుకొని చీకటి అయిపోయిందంటుంది. ఇది అబద్ధమా నిజమా? సూర్యోదయం ఎప్పుడైనా అవుతుందా? సూర్యోదయం భూమికి అవుతుంది, సూర్యుడికి కాదు. భూమి సూర్యుడి వైపు ఉంటే వెలుగు ఎంత వెలుగుగా ఉంటుంది, చీకటి అనే దానికి రూపమే లేనంత వెలుగుగా ఉంటుంది. అదే మొహం తిప్పేసుకుంటే చీకటే దాని రూపం అయిపోయి ఏది కనిపించకుండా అవుతుంది. అట్లాగే స్వరూపానికి మనము స్వరూపం వైపు తిరిగి ఉంటే జ్ఞాన ప్రకాశంలో బ్రతుకుతాం. స్వరూపానికి మొహం తిప్పేసుకొని ఇట్లా వ్యక్తిని నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అంటే వాడేమవుతాడు? అంధకారంలో బ్రతుకుతాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? గ్రహింపు తిప్పటం అంతే. భూమి ఎట్లాగైతే సూర్యుడి వైపు తిరుగుంటుందో, మనం సూర్యుడు అసలు భూమి కాదు, ముందు తెలుసుకోవాలి. భూమి అనుకున్నంతసేపు సాధన చేస్తూ ఉంటాడు, జ్ఞానం అయినప్పుడు సూర్యుడు అయిపోతాడు. వాడికి మళ్ళీ ఉదయాస్తమయాలు ఉండవు. జ్ఞానికి సాధన చేస్తున్నంతసేపు ఒడిదొడుకులు వస్తున్నాయి, మరి నేను చేస్తూనే ఉన్నాను అనుకుంటుంటాడు. ఇంకా సిద్ధి పొందనప్పుడు వాడికి ఏమవుతుంది? అటు ఇటుగా ఉంటుంది, వాడికి గ్రహింపు మారుతూ ఉంటుంది. కాసేపు జీవుడిగా జీవిస్తాడు, కాసేపు వ్యక్తిగా జీవిస్తుంటాడు. సాధనలో వింటున్నంతసేపు ఎట్లా ఉంటుంది? జీవుడిని అవుతుంది. మీరెవరు అంటే మీరేం చెప్తారు? చెప్పండి.
సత్యం తెలిసి బ్రతకాలని ఉన్నవాడు ఏది చేయాలన్నా భయపడడు, వాడు చేసేస్తాడు అలా అవలీలగా. ఎందుకు? వాడికి సత్యం కావాలి, నిజం కావాలి. అబద్ధాన్ని ఎంటర్టైన్ చేయడు. మనం ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నాం? అబద్ధంలో బ్రతుకుతున్నాం, అబద్ధాన్ని ఎంటర్టైన్ చేస్తూ బ్రతుకుతున్నాం. అబద్ధాన్ని చూస్తే ఏమవుతుందంటే నీడను పట్టుకునే ఆట ఆడతారు. తెలుసా? నీడను ఎప్పుడైనా పట్టుకోగలరేమో. ఒకసారి ఎక్కడ ఒక ఇంటి ముందు ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? కూర్చొని కొంచెం పొద్దెక్కిందేమో అప్పటికి, వాడు నీడ పడుతోంది. ఇప్పుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి పట్టుకుందామంటే అది పట్టురాదే. వాడు చేయి చేస్తే ఆ నీడ చేయి కూడా ముందుకెళ్తుంది, కానీ నీడను పట్టుకోవడానికి రావటం లేదు వాడికి. ఇప్పుడు నీడను పట్టుకోవటం ఎట్లా అని అక్కడ నుండి మీలాంటి ఒక జ్ఞాని పెడుతూ ఉంటే ఏం చెబుతాడు వాడికి? ఇప్పుడు ఏడుస్తున్న పిల్లవాడిని ఏడు పాపాలి, ఏం చెప్తాడు? నీడను పట్టుకోవాలి. చెప్పండి, ఎట్లా పట్టుకుంటాడు వాడు? ఆయన నీడను పట్టుకుంటాడా? వాడి నీడను వాడు పట్టుకోవాలని ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం అయిపోతే బాధ ఉండదంటారు. ఇది మరి బాగుంది. ఉపాయం చెప్పమంటే తప్పించుకునే ఉపాయం చెప్తారా? ఇట్లా పట్టుకుంటే నీడను పట్టుకున్నవాడు అయిపోయి, తనను తాను పట్టుకుంటే అబద్ధము పోతుంది. అదే సమయంలో అబద్ధం పోతుంది, నీడ ఉండదు. పట్టుకున్నవాడు కూడా అవుతాడు. వాడి దృష్టిలో నీడను పట్టుకున్నవాడు అవుతాడు, కానీ నిజ దృష్టిలో తననే పట్టుకున్నవాడు. అందుకే కష్టాలన్నిటికీ ఒకటే రెమెడీ. ఏమిటి? స్వరూపాన్ని పట్టుకోవడం. ఇంతే. తనని తాను పట్టుకుంటే అయిపోయింది. మనం ఏం చేస్తాం? లోకాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం. లోకంలో వాడు చెడ్డవాడు, వీడి చెడ్డవాడు, వాడది వీడిది, వాడది వీడిది. ఇది కూడా పిల్లలకి నేర్పిస్తే, నిన్ననే ఒక అమ్మాయి వీడికే చెప్పింది. ఇట్లా అని చూపించినప్పుడు 3 వేళ్ళు మననే చూపిస్తున్నాయి వాతావరణం. ఎప్పుడు బయటే వాడు వేలే చూపిస్తాడు. పక్కన వాడు ఏదో చేస్తున్నాడు, పక్కన వాడు ఏదో చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం గ్రహిస్తున్నావు? నిజం తెలిసి బ్రతుకు. ఈ నిజం తెలిసి బ్రతకడం చిన్న విషయం ఏం కాదు. ఇంత విన్న తర్వాత ఇది అర్థమైందా మీకు? అర్థమైందా? దేనికి అర్థమైంది? బుద్ధికి అర్థమైంది. బుద్ధికి అర్థమైంది, కానీ ఆచరణలోకి రావటం లేదు. ఆచరణలోకి రావాలంటే ఏం చేయాలి? ఆచరణను సవరించాలి. మన అలవాట్లను సవరించుకుంటే అదే ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చేయనక్కర్లేదు. దుమ్ము దులిపేస్తే ఉన్నదేదో అది బయటకు కనిపిస్తుందా లేదా? దాన్ని కప్పేస్తాం. ఇప్పుడు నిప్పును ఏం చేస్తుంది? కప్పి పుచ్చుతుంది. ఏమిటి? పొగ కప్పేస్తుంది, బూడిద కప్పేస్తుంది. దాంతో ఏం చేస్తాం మనం? ఒక విసనకర్రతో విసురుతాం, అప్పుడు నిప్పు బయటికి వస్తుంది. నిప్పును కడగలేదు, మనం ఏం చేయలేదు, కానీ విసిరేసాం. విసిరేస్తే పైన కప్పిపుచ్చి దాన్ని దాచిపెట్టింది ఏది ఉందో అది పోయింది. దాచిపెట్టగానే నిప్పు ఎట్లా వస్తుంది? మన చేతినే కాల్చేంత బాగా బయటికి వచ్చేస్తుంది. అంతేనా? అజ్ఞానాన్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, తర్వాత శ్లోకాల్లో కర్మయోగంలో వస్తుంది. జ్ఞానాగ్ని కర్మను దగ్ధం చేస్తుందట. బయట చేసే పనుల్లో ప్రతి చిన్న చేష్టలో నువ్వేం గుర్తించాలి? ఇప్పుడు జీవుడు ఉద్యమం ఏమిటి? వాడు వచ్చింది తనను తాను ప్రవర్తింపజేసుకుని దర్శనం చేయటం. ప్రతి కదలికలో కూడా ఉనికిని ప్రవర్తింపజేసుకుని తన ఉనికిని చైతన్య రూపంలో దర్శనం చేస్తాడు. చైతన్యం ఎక్కడ దర్శనం అవుతుంది మనకు? ప్రతి కదలికలో దర్శనం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నాం? చెయ్యి కదిలింది అంటే చైతన్యపు కదలిక కదిలిందా, చేతి యొక్క కదలికనా? చైతన్యపు కదలిక. న్యూటన్ గారు ఫస్ట్ లా ఏమిటి? Every object remains its state unless and until it is compelled by the external force. ఇది న్యూటన్ గారి ఫస్ట్ లా. ఇప్పుడు ఇది ఉంది, ఇది కదలాలంటే ఎవడో ఒకడు కదిలించి తీరాలి, కాకపోతే గాలి చేతనైనా. చివరికి ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా ఇది నెట్టబడాలి. నువ్వు కదులుతున్నావు కదయ్యా, ఇప్పుడు చెప్పు, నువ్వెట్లా కదులుతున్నావు? ఎక్స్టర్నల్ ఫోర్సా, ఇంటర్నల్ ఫోర్సా? ఇంటర్నల్ ఫోర్స్. మనకు అది గుర్తింపుకే రాదు. దీనికి కూడా స్వామివారు మాటిమాటికి చెప్తూ ఉంటారు. న్యూటన్ గారు ఏం చెప్పారు? భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. ఏమైంది? తప్పి మనం వచ్చి ఒక ఆపిల్ చెట్టు కింద కూర్చుంటే ఆపిల్ పండు వచ్చి కింద పడింది. ఇంకా నయం ఆయన కొబ్బరి చెట్టు కింద కూర్చోలేదని ఒక జోక్ చేస్తాం మనం. కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే న్యూటన్ ఉండేవాడు కాదు, లా ఉండేది కాదు.
ఇప్పుడు న్యూటన్ గారు యాపిల్ పండు కింద పడగానే ఏం చెప్పారు? భూమి పైకెళ్ళింది ఏదైనా సరే పైనుండి కిందికే పడుతుంది కనుక భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు. ఇప్పుడు స్వామివారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, చెప్పండి. భూమికి ఆకర్షణ శక్తి ఉందని భూమి చెప్పిందా? యాపిల్ చెప్పిందా? చెట్టు చెప్పిందా? ఎవరు చెప్పారు? పరిణామాలు పక్కన పెట్టండి. అందరికి ఎన్నిసార్లు యాపిల్ కింద పడి ఉంటుంది, ఎవడు చెప్పలేదు కదా, న్యూటన్ ఒక్కడే చెప్పాడు కదా. అందుకే కదా ఆయన సైన్స్కి దేవుడై కూర్చున్నాడు. ఇంతవరకు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇది యాపిల్ చెప్పిందా? చెట్టు చెప్పిందా? భూమి చెప్పలేదు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్న భూమి కూడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? తన తెలివిలో స్ఫురించింది. మరి తెలివి గురించి మాట్లాడకుండా యాపిల్ గురించి మాట్లాడాడు, భూమి గురించి మాట్లాడాడు. కానీ న్యూటన్ తన తెలివి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏ తెలివిలో ఇది స్ఫురించిందో ఆ తెలివి గురించి చెప్పకుండానే సైన్స్ అన్నాడు, దీన్ని విజ్ఞానం అన్నాడు. మరి నీ విజ్ఞానం లోపల ఉందా? భూమికి ఆకర్షణ శక్తిలో ఉందా? భూమి ఎక్స్టర్నల్ ఎలిమెంట్, అది దానికి ఉంటే ఉంది, అయితే ఏమిటి? నీ ఆకర్షణ ఎక్కడుంది? నీ ఆకర్షణ నీ తెలివిలో ఉంది. ఆ తెలివి గురించి మాట్లాడటం భారతదేశీయులు అక్కడ మాట్లాడతారు, న్యూటన్ అయితే అక్కడ మాట్లాడతారు. మనకి లోకంలో అన్ని గొప్పలు అంతే కదా. అది కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడు. ఎక్కడ నుండి కనిపెడుతున్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు రాజ్యం వెళ్తోంది కదా. అసలు పదంలోనే ఉంది. ఏమిటది? ఆర్టిఫిషియల్. అది ఎంత ఇంటెలిజెన్స్ అయినా సరే ఆర్టిఫిషియల్. ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ ది ఒరిజినల్ ఇంటెలిజెన్స్ కదా. మరి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు ఎవరన్నా? ఒక్కడెవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తే అందరూ వాళ్ళ బుద్ధిని దానికి పరాధీనమై, బుద్ధి ఉందని కూడా మర్చిపోయి దానికి అధీనమైపోయి బ్రతుకుతున్నారట. ఇంకా రాబోయే రోజుల్లో మొన్న ఏదో వీడు ఒక వార్తలోనే విన్నాడు, అది సత్యం కాదని ఎట్లా అంటామని అడుగుతున్నాడట వీడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నిజం అనుకొని బ్రతుకుతున్నారు. ఇంకొన్ని రోజులైతే అసలు వాడికి ఇంటెలిజెన్స్ ఉందని వాడికి తెలియదు. ఇప్పుడు మనం రెండో మాయను తొలగించాలన్నమాట. ఇప్పుడు జీవుడు అనేదో మాయ. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకో మాయ ఉంటుంది వాడికి. ఆర్టిఫిషియల్ ప్రపంచం అంతా నిజంగా కనిపిస్తుంటుంది పిల్లలకు. ఇప్పుడు అది అబద్ధం, ఇది కూడా అబద్ధం, లోపల సత్యం అని చెప్పాలంటే ఇంకా కష్టపడాలి. అసలే తెలియలేకుండా అవుతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, తానే కల్పించుకున్న తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తననే ఏం చేస్తుంది? తినేస్తుంది, మింగేస్తుంది. అట్లాగే జీవుడు కూడా జీవభావాన్ని కల్పించుకొని స్వరూపాన్ని మింగేశాడు. ఇంతే జరిగింది. అయితే ఇంకొక మంచి కూడా వీడికి సూచనాత్మకంగా తెలుస్తుంది ఏమిటంటే, ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ప్రతి రంగంలో కూడా అదే రాజ్యం, ఏది నువ్వు దేనికి పనికిరావు ఉంటుంది మనిషి, అంతేనా? కష్టపడి ఎన్నో సంవత్సరాలు చెస్ ఛాంపియన్ అవుతాడు వీడు. అదేం చేస్తుంది? సెకండ్లో నిన్ను ఓడించి కూర్చోబెడుతుంది పక్కన. నీ అభ్యాసము, నీ విద్వత్తు అన్నీ ఉట్టివైపోయినాయి. కవితలు రాస్తారు. కవి చాలా గొప్పవాడు, అదొక క్రియేటివ్ ఆర్ట్ అంటారు కదా. ఆ క్రియేటివిటీని కూడా అదేం చేస్తుంది? నిన్ను మించి తలదన్నేటట్టుగా కవితలు రాస్తుంది. అది నీకు తెలిసి అది ప్రవచనాలు కూడా చెప్పమంటే చెప్పేస్తుంది. అంత మ్యాటర్ అంతా దాని దగ్గర ఉన్నవన్నీ కలిపి చెప్పమంటే చెప్పేస్తుంది. ఇన్ని చేయగలిగి మనిషిని ఏం చేస్తుంది? చివరికి అన్ని రంగాలలో కూడా నువ్వు పనికిరావు అంటుంది. ఎన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా మనిషి అభ్యాసం చేసి నేను తెలివైన వాడిని అని విర్రవీగుతున్నాడో బయట చేసిన అన్ని పనులను కూడా రిడెండెంట్ చేస్తుంది. నువ్వు దేనికి పనికిరావు, నీ తెలివి దీనికి పనికిరాదంటుంది. అప్పుడు మిగిలింది ఒకటే ఉంటుంది. ఏంటి చెప్పండి? వీడేమవుతాడు? డిప్రెషన్లోకి వెళ్తాడట. కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారట అందరు మానవ జాతాన్ని. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి? అంతర్ముఖుడు అవ్వాలి. అది చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసినా సరే తనని తాను తెలుసుకోలేదు. మిగిలిన పని ఏమిటి అన్నదే చేస్తుంటే మనకేం పని లేదు. అప్పుడు ఏం చేయాలి? తనని తాను తెలుసుకునే పని చేయాలి. సృష్టి అట్లా శాసిస్తోంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో వచ్చి ఇప్పుడు కలి అంతమవుతుంది. వీడికి మంచి శుభసూచకం లాగానే అనిపించింది. బాగుంది ఇది. ఇదే అయిపోతే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తా, పుట్టినప్పటి నుండి నేను ఏదో చదువుకుంటాను, నేను అక్కడేం చేస్తా, నేను ఇక్కడేం చేస్తా, అది కనిపెడతా అన్నాడు. నువ్వు అవన్నీ చేయక్కర్లేదు, అది చేసుకుంటుంది. దాన్ని అదే కనిపెట్టుకుంటుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అదే డెవలప్ చేసుకుంటుందట. ఆ రోబో సినిమాలలాగా అదే రోబోలను తయారు చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. కాకపోతే వీడికి కనుక తెలివి ఉంటే ఒక్క పని చేయకుండా ఉండాలి. దానికి
స్వతసిద్ధమైన ఫీలింగ్స్ రాకుండా, వీడు ఎమోషన్స్ రాకుండా కొంచెం చేయగలగాలి. అది కూడా ఇచ్చేసాడు అనుకోండి, కమాండ్ అయిపోయింది. భస్మాసురుడు నెత్తి మీద చేయి పెట్టినట్టే ఉంటుంది. వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకుంటాడు. మిగిలిదేమిటి? తనను తాను గుర్తించుట ఎవరూ చేయలేరు. ఎందుకు? తనను గుర్తించే గ్రహింపు ఉన్నది 84 లక్షల జీవరాశుల యోనులలో ఒక్క మనిషికి మాత్రమే. మనిషి జన్మ అంత గొప్పది, అంత గొప్పది, అంత మంచి అవకాశం. దేహాన్ని మనం ఏం చెప్పుకున్నాం? దేహ ఉపచయే అంటే అవకాశాన్ని కూర్చేది దేహం. దేహం అంటే ఏమిటి? ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని మనము ఉపయోగించుకోవాలి. మనిషి జన్మనెత్తిన తర్వాత ప్రతి ప్రవర్తన చైతన్యాన్ని గుర్తించడానికి ఏదో కష్టపడొద్దు. మీరు సాధన చేయాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏం చేయక్కర్లేదు. మీ జీవితంలోనే ప్రతి కదలిక, ప్రతి పనిని గ్రహించే దృష్టికోణాన్ని మార్చుకోండి. దృష్టికోణం ఎట్లా ఉండాలి? దేహంగా జీవిస్తావా, జీవుడిగా జీవిస్తావా, సచ్చిదానంద స్మృతిగా అనుభవిస్తావా? సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని అనుభవించటానికి ఇప్పుడు ఒక తల్లికి పిల్లలను ఉదాహరణ చెప్పుకున్నాం. మీరు అందరు పిల్లలు ఉన్నవాడు పెంచుతుంటారు. అక్కడ వాత్సల్య బంధం వస్తుందా, లేకపోతే యూనివర్సల్ లవ్ అంటారు దాన్ని. యూనివర్సల్ లవ్ అంటే పరమ ప్రేమ. ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది? జీవుడికి ఉన్న ప్రేమ. నువ్వు ఎదిగేవాడివి, నేను ఎదిగేవాడిని, సమానమైన ఇద్దరికి అవకాశం ఇచ్చింది సృష్టి. వాడు జన్మనెత్తాడు, దేహంలోకి వచ్చాడు, నువ్వు జన్మనెత్తావు, దేహంలోకి వచ్చాడు. ఇద్దరము కలిసి ఎదగాలి. ఇద్దరం కలిసి బంధంలో పడి కొట్టుకొని ఎడవటానికి కాదు. అందరూ ఏం చేస్తున్నారు? వాత్సల్య బంధం ఎక్కువైపోయి అందరూ కలిసి బాధపడుతున్నారు. అదే ప్రవర్తన, అదే పెంపకం. ఇంకేం మార్చరు. వాడికి తిండి పెడతారు, వాడిని పోషిస్తారు, అన్నీ చేస్తారు. రాళ్ళు కొట్టేవాడు, ముగ్గురు రాళ్ళు కొడుతున్నారా లేదా? ముగ్గురు రాళ్ళు కొడుతున్నారు. కానీ రెండో వాడేమన్నాడు? నేను పోషిస్తున్నాను అన్నాడు. మూడో వాడేమన్నాడు? దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు. సేమ్ వే ఇప్పుడు మనం ఏమనాలి? దేహంతో నేను బయట పనులు చేస్తున్నానా, లేకపోతే జీవుడిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానా, లేకపోతే నేను సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని అనుభవిస్తున్నాను, చైతన్య రూపంలో అనుభవిస్తున్నాను. ఐఎమ్ లైవ్ బాడీ, ఫంక్షనల్ అండ్ లైవ్ బాడీ. ఎంత బాగా మనకే తెలుస్తుంది కదా. ఆ చైతన్యాన్ని అనుభవించుకుంటూ ఈ అనుభవం తెలియని వాడేం చేస్తాడు? బయట పరిగెత్తాడు. ఈ అనుభవం కోసమే బయట పరిగెత్తుతున్నాడు వాడు. పరిగెత్తి ఏం చేస్తున్నాడు? అక్కడ వాడు పట్టుకున్న ఏ విషయంలో, విషయానందంలో కూడా ఈ అనుభవం రావటం లేదు. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుందట. ప్రతిదీ మీరు బుద్ధి దగ్గరికి తీసుకెళ్తే అది ఎక్కడ మ్యాచ్ చేస్తుంది. ఇది నేను అనుకున్నదా కాదు. ఎందుకంటే బుద్ధి అంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న స్వరూపం. అది మీరు ఏ విషయానందాన్నైనా తీసుకురాగానే మనస్సేమో పాపం దానికి వెరివెంగడప్పది, అది వెరిబాగుది కనుక బాగా ఆనందం వచ్చిందని ఉపంగిపోతుంది మనస్సు. తర్వాత అది బుద్ధి దాకా వెళుతుంది. బుద్ధి దాకా వెళ్ళగానే అది చూస్తుంది, సచ్చిదానంద స్వరూపం అంత ఆనందం దీనికి ఉందా, అసలు పోలిక కూడా లేదని బయట పారేస్తుంది. అన్ని విషయాలను వదిలేశారు. ఎవరు? అందరూ వదిలేశారు. అన్ని విషయాలను వదిలేస్తున్నారు. ఇది నిరూపణ, మన జీవితంలో నిరూపించబడుతోంది కదా. బయట నుండి ఏది రావటం లేదు, వచ్చిందేది ఉండటం లేదు, ఉన్నదేదో పోవటం లేదు. ఇది అందుకే ఈ తర్వాత శ్లోకాలు కూడా ఇదే సత్యాన్ని ఇంకో కోణంలో, న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా అభవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణ. ఇట్లా అదే సత్యాన్ని ఎన్ని కోణాల్లో చెప్తుంది. ప్రతిసారి చేసేది ఒక్కటి ఏమిటి? అన్ని శ్లోకాల్లో కూడా వస్తున్న ఆ పోకడ ఏమిటి చెప్పండి? ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. ఇది అర్థవాద లింగంలో బోధ సాగుతుంది. సాంఖ్యయోగం అంటేనే ఈ ఆత్మతత్వం యొక్క వివరణ. దీని తర్వాత అర్జునుడు స్థితప్రజ్ఞ లక్షణాలను అడుగుతాడు. మరి నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ ఉంటే ఎట్లా ఉంటాడు వాడు, ఎట్లా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా లేస్తాడు అని అడుగుతాడు అర్జునుడు. కనుక ఆత్మతత్వాన్ని ప్రతిష్ఠ చేసేది సాంఖ్యయోగం. బోధకు ముందే సాంఖ్యయోగం, తర్వాత కర్మ జ్ఞాన సన్యాస ధ్యాన అన్ని యోగాలు తర్వాత వస్తాయి. ముందు ఈ సత్యం తెలుసుకోవటం జీవుడికి ఏమిటి? దృష్టి మరలింది. మనం చెప్పుకున్నాం, తత్వ దృష్టికి మరలిస్తున్నాడు. ఈ దృష్టితో జీవిస్తే ఏది బంధం కాదు, ఇట్లాగే ఉండొచ్చు, ఏం చేయక్కర్లేదు. మరి ఎందుకు నియమాలు అంటున్నారని? మీకు అది ఉండట్లేదు కదా. ఉండగలిగితే ఏం కాదు, గుర్తించలేకపోవటానికి కారణం అలవాటు. సింపుల్ థింగ్, పెద్ద కష్టమైంది కాదు వేదాంతం. ఒక ఆయన చెప్తారు, వేదాంతం అంటే పిల్లలు చదువుకునే స్కూల్ చదువు కంటే చాలా సులభంగా ఉంటుంది.
కానీ దాని మనిషి గ్రహింపు కాంప్లికేటెడ్గా తీసుకుంటాడు. అదేదో నాకు వద్దేమిటి, నీ గురించిగా చెప్తుంటే నాకు వద్దంటాడేమిటి, నీ పరిచయం నీకు చేయిస్తూ ఉంటే నాకు వద్దంటే అర్థం ఉందా దానికి? అది కూడా ఎప్పుడు కావాలి? లేబుల్ వేసుకునే ముందే పరిచయం కావాలి కదా. ఆ లేబుల్ వేసుకొని బాగా నూనె మర్దన చేసినట్టు వీడిని వ్యక్తిని తయారు చేస్తే కరుడు పెట్టిపోతాడు, తర్వాత కాంక్రీట్ అయిపోతాడు. వాడిని మార్చడం కష్టం. చెప్పండి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఓం తత్ సత్.